హలో ఫ్రెండ్స్, హాయ్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్. సుబానీ వ్లాగ్స్కి స్వాగతం, సుస్వాగతం ఫ్రెండ్స్ ఇప్పుడే వీడియో స్టార్ట్ చేశాం ఫ్రెండ్స్ మీ అందరికీ ముందుగా విజయదశమి శుభాకాంక్షలు ఫ్రెండ్స్ ఈ పండుగని మీరందరూ హ్యాపీగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. అందరికీ ఈ దసరా విజయదశమి అందరికీ విజయం కలగాలని, మీ అందరి అనుకున్న పనుల్లో విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ ఈరోజు ఏంటంటే ఫ్రెండ్స్ ఈరోజు మా జాబ్కి హాలిడే ఇచ్చారు ఫ్రెండ్స్. జాబ్కి వెళ్ళలేదు, ఇంట్లోనే ఉన్నాను. వస్తున్నారుగా, ఇంట్లోనే ఉంటున్నాను. దసరా అంటే ఫ్రెండ్స్ విజయానికి నిదర్శనం ఫ్రెండ్స్. ఇప్పుడు ఏం వీడియో చేయాలని ఆలోచిస్తున్నాను. ఈ వీడియో జస్ట్ స్టార్ట్ చేశాను, కానీ ఏం చెప్పాలి, ఏం చేయాలి అని చూస్తున్నాను ఫ్రెండ్స్. ఇంట్లో ఖాళీగా ఉన్నాను ఫ్రెండ్స్. టీవీ పెట్టుకొని టీవీ చూస్తున్నాను. ఇంకా సెలవు అంటే జాబ్ అంటే హడావుడిగా అటు వెళ్ళాలి ఇటు వెళ్ళాలి, జాబ్ చేయాలన్న టెన్షన్స్, ప్రెజర్స్ అవి మొత్తం ఉంటాయి ఫ్రెండ్స్. కానీ ఈరోజు హ్యాపీగా ఇప్పుడు స్నానం చేసి హ్యాపీగా ఇంట్లోనే కూర్చున్నాం ఫ్రెండ్స్. టిఫిన్ చేసి ఇప్పుడు టైం టీవీ చూస్తున్నాను. టీవీలో ఈరోజు మంచి దసరా కాబట్టి మంచి ప్రోగ్రామ్స్ వస్తున్నాయి. ప్రోగ్రామ్స్ చూస్తున్నాను. టీవీలో మంచి ప్రోగ్రామ్స్ వస్తున్నాయి. ఆ ప్రోగ్రామ్ చూస్తూ టైం పాస్ చేస్తున్నాను. ఇప్పుడు టైం 12 ఫ్రెండ్స్, కరెక్ట్గా నిజంగా 12. మా పిల్లలు అయితే బయటికి వెళ్ళి ఆడుకుంటున్నారు వాళ్ళ ఫ్రెండ్స్ తోటి. నేనైతే హ్యాపీగా వీడియో చేస్తున్నాను. ఫ్రెండ్స్ సాయంత్రం అయితే బయటికి వెళ్దాం అనుకుంటాం ఫ్రెండ్స్. పిల్లల్ని ఎగ్జిబిషన్కి తీసుకెళ్దాం అనుకుంటాను. మా ఊర్లో ఎగ్జిబిషన్ పెట్టారు, అవతార్ ఎగ్జిబిషన్ పెట్టారు. ఆ ఎగ్జిబిషన్కి పిల్లల్ని తీసుకెళ్దామని అనుకున్నాను. కానీ ఇంకా మా పిల్లలకి ఏం చెప్పలేదు, సాయంత్రం చెప్తాను. సర్ప్రైజ్గా పిల్లల్ని తీసుకెళ్తే వాళ్ళు చాలా ఆనందంగా ఫీల్ అవుతారు. వాళ్ళ ఆనందమే నాకు కావాలి ఫ్రెండ్స్. అందుకని వెళ్ళే ముందు ఇలా వెళ్దాం అని అప్పుడు చెప్తాను, చెప్పాను ఫ్రెండ్స్. ఇంకా నేనైతే ఫ్రెండ్స్ మామూలు రోజులు అయితే డైలీ జాబ్కి వెళ్తాను ఫ్రెండ్స్. జాబ్ లేని రోజు అయితే సండే కానీ ఇలా ఫెస్టివల్స్ పండగలు కానీ వస్తే మా పిల్లలతో టైం స్పెండ్ చేస్తాం ఫ్రెండ్స్. ఎందుకంటే మనం ఏది చేసినా, మనం ఎంత కష్టపడ్డా, ఎంత పని చేసినా, ఎంత డబ్బు సంపాదించినా అది మన పిల్లల కోసం అంతే ఫ్రెండ్స్. కానీ వాళ్ళకు కూడా మనం టైం స్పెండ్ చేయలేకపోతే మనం ఎంత సంపాదించినా, ఎంత కష్టపడ్డా, ఎంత పేరు తెచ్చుకున్నా కూడా వేస్టే ఫ్రెండ్స్. కాబట్టి పిల్లలు, వైఫ్ వీళ్ళందరూ హ్యాపీగా చూసుకోవడం ఫ్రెండ్స్ లైఫ్ అంటే. తల్లిదండ్రులు కూడా చూసుకోవాలి, అలాగే తల్లిదండ్రులని ఫ్రెండ్స్ని చూసుకోవాలి ఫ్రెండ్స్. మా పిల్లలు బయట ఆడుకుంటున్నారు, ఎక్కడున్నారు చూస్తాను ఫ్రెండ్స్. బయట కాంట్రాక్ట్లేదు ఫ్రెండ్స్, బయట ఎక్కడో ఆడుకుంటున్నారు వాళ్ళు. ఓకే ఫ్రెండ్స్, మా పిల్లలు వచ్చిన తర్వాత చూపిస్తాను ఫ్రెండ్స్. సోపి చిన్నంగా ఇట్రా ఇట్రా ఇంకా ఏం చేస్తున్నారు?
slowly. ఏయ్ ఏం తీసుకున్నాను? Tacos. ఏం తీసుకున్నావు అమ్మా? Tacos. Tacos. ఇది బాగుంటుంది. You have a climb it. ఒక్కటి చాలు. ఎన్ని తీసుకున్నావు? పడతావు. सोना के क्यों डाल जा आना मैं नहीं तो आना ఇంకెళ్ళు వర్షం పడిద్ది వాళ్ళు వెళ్ళు ఉదాల మాలంగే ఆదాలు क्या गिरो खा गयो आना